ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైద్యంలో మనందరం కూడా ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండాలని అంటూ ఉంటారు డాక్టర్ గారు. మరి ఇలాంటి ప్రకృతి నుంచే ఒక వైరస్ కూడా వచ్చింది. మరి అలాంటి ప్రకృతిలోనే ఆ వైరస్కి విరుగుడు కూడా ఉంది అని డాక్టర్ గారే చెప్తున్నారు. మరి ప్రకృతి నుంచి మనం ఎంత ఆరోగ్యం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని ప్రకృతి మనకు అందజేస్తుంది, ఎన్ని పోషక విలువల్ని ప్రకృతి దానిలో పొందుపరుచుకుంది, ఇలాంటి మరెన్నో విశేషాలని ఈరోజు ఎపిసోడ్లో మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అమ్మా, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి అత్యంత బాగా పనిచేసే మందు ప్రకృతి అని అనిపిస్తుంది. అవునమ్మా. మరి ప్రకృతి నుంచి అలాంటి ఆరోగ్యాన్ని పొందాలంటే కనుక మా అందరికీ అవగాహన ఉండాలి. అవునమ్మా. అలాంటి అవగాహనని ప్రకృతి విజ్ఞానం కార్యక్రమం ద్వారా మీరు ప్రతిరోజు ప్రేక్షకులకు అందజేస్తూనే ఉంటారు. అవునమ్మా. మరి ఈ రోజు దానిలో భాగంగా దేని గురించి చెప్పబోతున్నారండి? ప్రతినిత్యం మన వంటల్లో రసాల్లో ఉపయోగించే బీట్రూట్ వల్ల ఈ రోజుల్లో ఇమ్యూనిటీకి, నీరసం తగ్గించడానికి, నొప్పులు తగ్గించడానికి, రక్త ప్రసరణ పెంచడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియచేద్దాం అనుకుంటున్నాం. చాలా చక్కని విశేషం డాక్టర్ గారు. ఎందుకంటే బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవును. మరి దాని పోషక విలువలు తెలిసి అది ఆరోగ్యానికి ఎంత మంచిగా ఉపయోగపడుతుందో తెలిస్తే కనుక తినేవాళ్ళ శాతం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. మొదటిగా డాక్టర్ గారు, అసలు బీట్రూట్లో ఏ పోషక విలువలు ఉంటాయి, అవి శరీరానికి ఎలా ఉపయోగపడతాయండి? 100 గ్రాముల బీట్రూట్ దుంపను తీసుకుంటే 88 గ్రాములు నీరే ఉంటుందమ్మా. మాంసకృతులు 1.5 గ్రాములు ఉంటాయి, పెద్ద ఎక్కువ ఉండవు. కొవ్వులేమి ఉండవు. ఇందులో ముఖ్యంగా 4 గ్రాములు పీచులు ఉంటాయి. ఈ దుంపలో శక్తి అనేది 100 గ్రాములు తీసుకున్నప్పుడు 43 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాముల బంగాళదుంపలు తీసుకుంటే 97 క్యాలరీల శక్తి. అంటే బీట్రూట్ కంటే డబల్ శక్తి, ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. చామగడ్డలు కూడా 97 శక్తి, చిలగడ దుంపలు 120 శక్తి. అంటే ఇవన్నీ ఎక్కువగా వాడవలసిన దుంపలు కాదు, తినేటప్పుడు తక్కువ తినాలి. అంటే ముఖ్యంగా బంగాళదుంప, చామగడ్డలు, చిలగడ దుంపలు. కానీ బీట్రూట్ దుంప, క్యారెట్ దుంప మంచి దుంపల కింద చెప్పుకుంటారు. అంచేత వీటిని ప్రతినిత్యం వాడుకోదగ్గ దుంపలుగా చెప్పుకోవచ్చు. తక్కువ శక్తి, ఎక్కువ పోషకాలు, ఎక్కువ లవణాలు ఇందులో ఉంటాయి అన్నమాట. కాబట్టి బీట్రూట్ని అటు రసాల రూపంలో, సలాడ్స్ రూపంలో, సహజంగా వండుకుని తినే రూపంలో, కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బ్యూటీకి సంబంధించిన చిట్కాల్లో కూడా బీట్రూట్ ఉపయోగిస్తుంటారు. అన్నిటికీ బీట్రూట్ను ఉపయోగించుకోవటం వల్ల లాభాలే ఉన్నాయి తప్ప దీనివల్ల ఏ విధమైన నష్టాలు లేవు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, వైరస్ విజృంభణ కూడా చాలా పెరుగుతుంది. మరి ఇలా వైరస్ ని అటాక్ చేస్తున్నప్పుడు మనం బీట్రూట్ ని మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఈ మధ్య అందరూ వైరస్ సోకిన తర్వాత బాగా నీరసపడుతున్నారు. అవును. ముఖ్యంగా మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయని సైంటిఫిక్గా తీస్తే మనము తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన ప్రోటీన్ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన దగ్గర రక్షక దళాలకే ఎక్కువ ఉపయోగపడుతున్నది. మన మజిల్స్కి సరిగా ప్రోటీన్ అందటల్లా. మజిల్స్లో ఉండే కణాల్లో మైటోకాండ్రియల్ ఎనర్జీని ఉత్పత్తి చేయట్లేదట. కండరాల కణాల్లో శక్తి విడుదల కావట్లేదు. కానీ ఇందులో బీట్రూట్ వల్ల ఒక లాభం ఏముందంటే ప్రధానంగా నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ నైట్రేట్స్ని మనం తిన్నప్పుడు లోపలికెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్గా మారుతుందటండి సైంటిఫిక్గా. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉండటం వల్ల లోపల ఈ బీట్రూట్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ మన కండరాల్లో ముఖ్యంగా శక్తిని తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని విడుదల చేసేటట్టుగా చేస్తుందన్నమాట. మజిల్స్ వీక్ అవ్వకుండా, మజిల్ పెయిన్స్ రాకుండా ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రధానంగా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు ఇవ్వటం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనే దానివల్ల లాభం ఏంటంటే రక్తనాళాలు కూడా వ్యాకోచిస్తాయి. వ్యాకోచించటం వల్ల రక్తం ఎక్కువగా అన్ని భాగాలకి బాగా సరఫరా జరుగుతుంది. అందుకని బ్లడ్ ప్రెషర్ తగ్గటానికి, మరి రక్తనాళాలు వ్యాకోచిస్తే గాలి, నీరు, ఆహారాలు, పోషకాలు బాగా వెళతాయి కదా. మరి అన్ని భాగాల్లో రక్త ప్రసరణ బాగా మెరుగు చేయటానికి, రక్తనాళాలు వ్యాకోచింప చేయటానికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టంగా ఉందన్నమాట. అందుకని మజిల్ పెయిన్స్ని ఈ బీట్రూట్ తగ్గించడానికి బాగా మంచిది. మెయిన్గా స్పోర్ట్స్ బాగా ఆడేవారికి కూడా మజిల్స్లో ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ కావాలి. అంటే ముఖ్యంగా ఇందులో ఉండే నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్గా మారి ఇమీడియట్గా మజిల్స్లో ఎనర్జీ ఎక్కువ విడుదలయ్యేటట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇలానూ వైరస్ సోకిన వారికి మజిల్ పెయిన్స్ వచ్చి ఎనర్జీ రిలీజ్ అవ్వకుండా నీరసం ఉన్న వారికి పనికొస్తుంది. స్పోర్ట్స్ ఆడేవారికి
బాగా హార్డ్ వర్క్ చేసేవారికి కూడా ఈ బీట్రూట్ ఆ రకంగా తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీ కండరాల్లో విడుదలవ్వటానికి ఉపయోగపడటానికి ఈ కెమికల్ ఇట్లా ఉంది అని చెప్పడం జరిగిందనమాట. అయితే డాక్టర్ గారు, బీట్రూట్ వల్ల రక్తం పడుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. అవును, అది ఎంతవరకు నిజమండి? అది ఎర్రగా ఉంది, మన రక్తము ఎర్రగా ఉంది, అలా త్రాగితే మన లోపలికి వెళ్ళి రక్తంలో కలిసిపోతుంది కాబట్టి రక్తంలాగా పెరిగిపోతుంది అన్నట్టు భావిస్తుంటారు. అవును. బీట్రూట్కి ఉన్న మంచి గుణం ఏమిటంటే, మనం వెజిటబుల్ జ్యూస్ తాగమన్నప్పుడు క్యారెట్లు, బీట్రూట్ కొంచెం ఉపయోగించమంటాం. ఇవి రసాలు వచ్చే దుంపల్లాగా ఉంటాయి కొద్దిగా. అంచేత ఇది రక్తానికి కావలసిన పోషకాలని, సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ని బాగా అందిస్తాయి కాబట్టి బోన్ మ్యారోలో నుంచి రక్త ఉత్పత్తి పెరగటానికి ఇవి సపోర్ట్ చేస్తాయి. అంటే దీనికంటే కూడా ఆకుకూరలకు రక్తం ఎక్కువ పెరుగుతుంది, వీటికంటే కూడా గోధుమ గడ్డి రసం త్రాగితే బాగా రక్తం పెరుగుతుందండి. ఈ బీట్రూట్ని జ్యూస్ లాగా చేసి వాడుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచిదేనమ్మా. ఓకే. బ్లడ్కి కావాల్సినవి అందుతాయన్నాను కాబట్టి బీట్రూట్ మాత్రం చవకగా ఉందని దుంప వేయకూడదు. బాగా ఎర్రగా అయిపోయి యూరిన్ కూడా రెడ్డగా వచ్చేస్తుంది, బ్లడ్ పడిపోతున్నదని భయపడతారు. అంచేత ఘాట్ ఎక్కువ కాబట్టి కొంచెం మంట, ఎసిడిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. కొద్ది మొక్క రోజు వాడుకుంటే సరిపోతుంది. ఓకే. అంచేత ఇతర కీరా దోసకాయ, పొట్ల, సొరబీర మనం వాడినప్పుడు ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ విటమిన్స్, మినరల్స్ని బ్లడ్ ఫార్మింగ్కి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, సూక్ష్మ పోషకాలన్నీ పాడవకుండా యథావిధిగా వెళతాయి అన్నమాట. అలా ఉపయోగించుకోవచ్చు. ఈ బీట్రూట్ సలాడ్స్లో కూడా కొంచెం వాడుకుంటారు. ఇది చాలా చప్పదనాన్ని పోగొట్టి సలాడ్స్ కమ్మగా ఉంటాయి అన్నమాట. ఓకే. అట్లాగే ఈ బీట్రూట్తో కూడా మీరు కూరలు చేసుకుంటే, ఫ్రై చేసుకున్నా, కూర వండుకున్నా, ఏది చేసినా బీట్రూట్ జ్యూసులు తీసి వంటలో పోసినా ఉప్పు వేసినట్టే ఉంటుంది. అసలు ఫస్ట్ టైం ఎవరన్నా బీట్రూట్ ఉప్పు లేకుండా వండి పెడితే ఎవరు కూడా పేచి పెట్టరండి. ఓకే. ఉప్పు వేసినట్టు అందులో ఉండే కొన్ని ఈ నైట్రేట్స్ ఇట్లాంటి వాటి కారణం చేత, అందులో ఉండే కొన్ని సాల్ట్స్ చేత ఉప్పగా అనిపిస్తుంది అది. అందుకని అది ఎవరైనా సరే ఈజీగా తినడానికి ఎక్కువ సార్లు అయినా వండుకోవచ్చు. మేము కూడా ఆశ్రమంలో ఎక్కువ సార్లు బీట్రూట్ కూడా వండి పెడతాం కొత్తలో. వీళ్ళు ఉప్పు లేని ఆహారం తినేటప్పుడు ఈజీగా అడ్జస్ట్ అవ్వాలని బీట్రూట్ ఫ్రై, బీట్రూట్ కూర పెడితే చాలా ఈజీగా సాధకులందరూ తినేస్తుంటారు. ఇట్లా ప్రతినిత్యం బీట్రూట్ని మనం ఆహార పదార్థాల్లో ఉపయోగించుకోవటం వల్ల చక్కటి శక్తి వస్తుంది, పోషకాలు అందుతాయి అన్నమాట. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు వైరస్ ఉన్న పరిస్థితుల్లో అందరికీ రక్తదానం గురించి చాలా మంచి అవగాహన వస్తుంది. అవునమ్మా. మరి అందుకని బీట్రూట్ కాదు అని అంటే గనక, రక్తం బాగా పట్టాలంటే ఇంకా దానికి ఆల్టర్నేటివ్గా ఏం వాడుకోవచ్చు అంటారు? గోధుమ గడ్డి రసం త్రాగితే రక్తం తాగినట్టుగా రక్తం పట్టేస్తుందమ్మా. రక్తహీనత సమస్య ఉన్న వారికి రక్తం తాగినట్టుగా రక్తం పట్టించడానికి గోధుమ గడ్డి రసం అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. గోధుమ గడ్డిలో ఉన్న యాటమ్స్ స్ట్రక్చర్ చూస్తే మనకి హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ చూస్తే ఈక్వల్గా సమానంగా ఉంటాయి. అందుకని అంత దగ్గరగా ఉంది కాబట్టి డైరెక్ట్ బ్లడ్ తాగినట్టు బ్లడ్ పడుతుంది. అందుకని ఆ గోధుమ గడ్డిని మనం పెంచుకుని ఒక 5-6 రోజులు ఎదిగిన తర్వాత దాన్ని కత్తిరించి రసం తీసుకు త్రాగితే బ్లడ్ బాగా తయారవుతుంది. అంటే ఎవరన్నా బ్లడ్ బాగా వాళ్ళకి పెరగాలన్నా, బ్లడ్ డొనేట్ చేసినందువల్ల వాళ్ళకి తిరిగి మళ్ళీ బ్లడ్ చేరాలన్నా, తక్కువ సమయంలో ఎక్కువ బ్లడ్ని పునరుత్పత్తి చేయడానికి వీట్ గ్రాసే నేచర్లో నెంబర్ 1 అనమాట. అంటే 10-15 రోజుల్లోనే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంత త్వరగా మార్పు తీసుకొచ్చేది గోధుమ గడ్డి. మార్కెట్లో కూడా కొంతమంది గోధుమ గడ్డి అమ్ముతుంటారు, అలా కొనుక్కు త్రాగొచ్చు. లేదా సొంతంగా ట్రేల్లో గోధుమలు నారిపోసి రోజు గడ్డి 5-6 రోజులు ఎదిగిన తర్వాత కత్తిరించుకుని ఉపయోగించుకుంటే ఇంకా మంచిదండి, ఖర్చు తక్కువలో లభిస్తుంది. బ్లడ్కి ఇంత గొప్ప తరుణోపాయం మరొకటి లేదని చెప్పొచ్చు. విన్నారు కదండి, మన ప్రకృతి మనందరికీ అందించిన ఎంతో శ్రేష్టమైన ఆహారమే బీట్రూట్. మరి అలాంటి బీట్రూట్ని మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవాలో డాక్టర్ గారు ఎంతో చక్కగా వివరించారు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా మీ ఆహారంలో బీట్రూట్ని ఒక భాగం చేసుకోండి. ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో టేస్టీ రెసిపీ ఏంటో డాక్టర్ గారిని అడుగుదాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ రెసిపీని చెప్పబోతున్నారండి? బీట్రూట్ చాలా మంచిదని చెప్పాను కదమ్మా, ప్రతినిత్యం వండుకోదగ్గదని. అలాంటి బీట్రూట్ ను కూడా ఏదో జ్యూసులు, సలాడ్స్, కూరలే కాకుండా జాములా కూడా చేసుకోవచ్చమ్మా. పంచదార వాడకుండా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా, కఫాలు దగ్గులు రాకుండా రక్షించే విధముగా తేనెతో బీట్రూట్ జామ్ ఎలా చేసుకోవాలో చూడండి. బీట్రూట్ జామ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్, క్యారెట్ ముక్కలు 1 కప్, పచ్చి మామిడికాయ ముక్కలు 1/2 కప్, పండు ఖర్జూరం ముక్కలు 1 కప్, తేనె 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం
1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుని ఇలా చిల్లుల మూత ఉన్న పాత్ర, దానిపైన అడుగు నీళ్లు పోసి పైన పాత్ర పెట్టేస్తాం. హాఫ్ బాయిల్ చేయాలి వెజిటబుల్స్ని. ఇప్పుడు ఏవైతే మనం తీసుకున్నామో ఆ వెజిటబుల్స్ని ముందుగా బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా మనం తీసుకున్నాం, అవి కూడా వేయటం జరుగుతుంది. ఇక్కడ పచ్చి మామిడికాయల్ని అట్లా తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాక ఆ మామిడికాయ ముక్కలు, జాముల తీపికి ఎక్కువగా మనం పండు ఖర్జూరం వాడుతున్నాం. పండు ఖర్జూరం గింజ తీసేసిన ముక్కలు కట్ చేసి అట్లా పెట్టుకున్నాం. ఇక మంట మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేస్తే ఆ పచ్చి వాసన వెజిటబుల్స్లో పోతుంది. చక్కగా హాఫ్ బాయిల్ అయ్యి వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడుకుంటాయి. అన్నీ ఉడికిన వాటిని తీసుకుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా, కొద్దిగా తేనె కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కాబట్టి అది కూడా ఇక్కడ వేసేస్తాం. మిక్సీ జార్లో మెత్తగా నలిగేటట్లు తిప్పేస్తాం. పేస్ట్లా అయిపోయింది. ఇక వెడల్పాటి నాన్ స్టిక్ పాత్ర ఒకటి తీసుకుని అందులో ఈ తేనె, బీట్రూట్, క్యారెట్ ఉడికించి గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఈ పాత్రలో వేసేసి మెల్లగా సిమ్లో మంట పెట్టి గరిటె పెట్టి దగ్గరుండి కదుపుకుంటూ అడుగంటుకోకుండా అందులో ఉండే నీటి శాతాన్ని తగ్గించి ఇంకా దగ్గరకు అయ్యేటట్టు, ఆ పచ్చి వాసన కొంత పోయేటట్లుగా కదుపుకుంటూ జామ్ తయారు చేసుకుంటాం. ఇక జామ్ సిద్ధం అయ్యే తర్వాత కొద్దిగా పులుపు కోసం నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ అట్లా వేసేస్తే బాగుంటుంది అనమాట. తేనె, ఖర్జూరం తీపి, మామిడికాయ ముక్కలు, నిమ్మరసం పులుపు, బీట్రూట్, క్యారెట్లో సహజమైన సాల్టిష్నెస్ ఉంటుంది కాబట్టి వీటి కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక బీట్రూట్ జామ్ సిద్ధం అయిపోయింది. జాముల వల్ల అనారోగ్యం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. బాగా ఎక్కువ మరిగిస్తారు. దాంట్లో వాడే ఫ్లేవర్స్, కలర్స్, పైగా పంచదార అధికంగా వాడటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. మనం చూపించే ఈ పద్ధతిలో కనుక ఇట్లా చేసుకుంటే అంత దోషం ఉండదు, లాభానికి లాభం ఉంటుంది, ఇమ్యూనిటీకి ఏ విధమైన హాని ఉండదు. కాబట్టి ఎప్పుడన్నా అవసరానికి ఇలాంటి వాటిని కూడా మీరు ఉపయోగించుకోవడానికి ఈ పద్ధతి చూపించాం, ప్రయత్నించండి. చూసారు కదండి, ఎంతో వినూత్నాత్మకంగా ఉన్న ఈ బీట్రూట్ జామ్ రెసిపీని మనందరం తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే. మరి బీట్రూట్లో ఉన్న లాభాలన్నీ కూడా లభించాలంటే కూరలు, సాలెడ్స్తో పాటు ఈ జామ్ని కూడా మీ ఇంట్లో ఈరోజే ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. ఆరోగ్యంతో పాటు అందం కూడా మనందరికీ ఎంతగానో అవసరం. మరి అలాంటి అందాన్ని కాపాడుకోవాలంటే గనక ప్రకృతిపరమైన చిట్కాలు కూడా అంతే అవసరం. ఈ రోజు డాక్టర్ గారిని అడిగి ఏ చిట్కా చెప్తారో కనుక్కుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మా ప్రేక్షకుల అందానికి మీరు ఏ చిట్కా చెప్పబోతున్నారండి? ప్రకృతి విజ్ఞానంలో బీట్రూట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి జుట్టుకి, చుండ్రుకి బీట్రూట్ ఉపయోగం ఎట్లా ఉందో చెప్పుకుందాం ఈరోజు. ఓకే. బీట్రూట్ ముక్కల కోసమ్మా నీళ్ళల్లో వేసి మరిగించి ఆ మరగ్గా వచ్చిన నీళ్ళని కొద్దిగా గోరెచ్చగా చల్లారిన తర్వాత ఆ నీళ్ళని మాడు భాగానికి బాగా మర్దం చేసుకోవాలి. జుట్టు అంతటికి బాగా ఎక్కువసేపు కాస్త జుట్టుకి రాస్తూ ఉంటే జుట్టుకి బీట్రూట్ చేసే మేలు ఏంటంటే ముందు చుండ్రు పోగొట్టడానికి, అక్కడ ఇన్ఫర్మేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు గ్రోత్కి కూడా బీట్రూట్ బాగా ఉపయోగపడుతుంది. జుట్టు ఊడకుండా ఆపటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా ఇలా తెలిసిన విషయం ఉంది. కాబట్టి అందుకని సౌందర్యానికి, చర్మం రంగుకి, స్కిన్ గ్లో పెరగటానికి కూడా బాగా ఉపయోగిస్తుంటారు. అప్పుడప్పుడు మనం చెప్తుంటాం జుట్టుకు కూడా ఈ రకమైన వాటర్ను ఉపయోగించడం లాభం ఉందని ఉంది. కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నించి చూడండి. విన్నారు కదండి, బీట్రూట్ని మన అందానికి లేదంటే జుట్టు యొక్క గ్రోత్కి ఎలా వాడుకోవచ్చో డాక్టర్ గారు ఒక చక్కని చిట్కా రూపంలో మన ముందు ఉంచారు. మరి ఈసారి నుంచి బీట్రూట్ సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో చూపించిన విధంగా జాము చేసుకోవచ్చు, ఇలా అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత లంగ్స్లో ఉండే గాలితిత్తుల్లో బాగా శ్లేష్మం నీరులాగా ఎక్కువ తయారై న్యూమోనియా వచ్చి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆ శ్లేష్మం మ్యూకస్ అనేది కట్ అయి త్వరగా ఊపిరితిత్తుల నుంచి బయటికి రావాలన్నా, అలాగే మనకి ఊపిరితిత్తుల్లో ఉండే మైక్రోస్కోప్లో కనిపించే సీలియా లాంటి వెంట్రుకలు యాక్టివ్గా పనిచేసి శ్లేష్మాన్ని బయటికి నడిపించాలన్నా బాగా ఉపయోగపడేది యూకలిప్టస్ ఆయిల్. అందుకని ఈ ఆయిల్ అంత తీసుకుని ఇన్ని నీళ్ళల్లో వేసి ముఖానికి ఆవిరి పట్టుకునే యంత్రంలో వేసేసి వీటి ఆవిరి కనుక మనం పీలుస్తూ ఉంటే రోజుకు 1-2 సార్లు శ్లేష్మం కట్ అవుతుంది. అక్కడ ఉండే మెట్లులాగా పైకి శ్లేష్మం నడిచిరాటానికి ఆ సీలియా యాక్టివేట్ అవుతుందట బాగా. అంచేత లోపల ఉండే శ్లేష్మాలు గాలి రాకపోకలకు అడ్డు కాకుండా తొలగించుకోవటానికి అద్భుతంగా యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి
ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉంది కాబట్టి మీరందరూ ఈ సీజన్లో ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మనందరము ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మరి అలా ఉండాలంటే కనుక శరీరానికి వ్యాయామాలు, యోగాసనాలు కూడా ఎంతో అవసరం. మరి ఈరోజు డాక్టర్ గారిని అడిగి యోగాలో ఏ ఆసనాలు చెప్తారో కనుక్కుందాం. ఈరోజమ్మ స్పెషల్గా లావుతో పాటు చాలా మందికి బొజ్జ ఎక్కువ ఉంటుంది. కొంతమంది లావు ఉండరు కానీ బొజ్జ ఎక్కువతో బాధపడుతుంటారు. ఈ బొజ్జ ఈ రోజుల్లో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వైరస్ ఇబ్బంది వచ్చి మనకు లంగ్స్కి ఇన్ఫెక్షన్ కలిగించేసరికి అసలే ప్రాణవాయువు చాలక మరీ ఇబ్బంది పడుతున్నాం. ప్రాణాపాయ స్థితులు కూడా వెళుతున్నాం. మరి బొజ్జ ఎక్కువ ఉన్న వారికి 30% లంగ్స్ నొక్కేస్తాయి. ఎందుకంటే ఈ లంగ్స్ నొక్కటం వల్ల గాలి సరిగా వెళ్ళదు. అసలే ప్రాణవాయువు చాలట్లేదు ఇన్ఫెక్షన్ వల్ల. ఈ బొజ్జలు ఇంకా నొక్కటం వల్ల ఇంకా తగ్గితే మరింత రిస్క్. కాబట్టి ఇలాంటి వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న రోజుల్లో మీరు పొట్ట తగ్గటం మీద అటెన్షన్ పెట్టకపోతే చాలా నష్టం. కాబట్టి బొజ్జున్న వారందరికీ బొజ్జ త్వరగా తగ్గించుకోవడానికి ఉపయోగపడే 2 ముఖ్యమైన ఆసనాలు మీకోసం చూపిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. వెళ్ళకిలా కాళ్ళను చాపేసి చేతులు వదిలేసి శవాసనలో పడుకున్న తర్వాత కుడి కాలును మోకాళ్ళ దగ్గర నుంచి అట్లా మడిచి 2 చేతి వేళ్ల సపోర్ట్ తీసుకుని కుడి మోకాల దగ్గర ఆ భాగంలో అట్లా పట్టుకుని కుడి మోకాల భాగాన్ని, తొడ భాగాన్ని రొమ్ముకు తగిలేటట్టుగా మనం అట్లా ఒత్తుకోవాలి. అట్లా ఉంచగలిగినంతసేపు ఒక కాలుతో నొక్కి అట్లా ఉంచుకుంటాం. ఈసారి ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి అట్లా బెండ్ చేసి 2 చేతి వేళ్లతో నొక్కుకుంటూ ఈ ఎడమ మోకాలు, తొడ భాగం అంతా రొమ్ముకి హత్తుకునేటట్టుగా ఎంత దగ్గరకు లాగ్గలితే అంత మంచిది. అట్లా నొక్కుకుంటూ ఉంటాం. ఇలా నొక్కినప్పుడు లోపల ఉన్న గాలి అంతా పూర్తిగా ఖాళీ అయిపోతుంటుంది. 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఉన్న తర్వాత మెల్లగా తీసేసి శవాసనలో విశ్రాంతి స్థితి. ఇక రెండవ ఆసనంగా ఉత్తాన పాదాసనం. దీన్ని మనం ఇట్లా వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 అరిచేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టేసి నేల కానిచ్చేస్తాం. ఆ తరువాత ముందుగా మోకాలు వంచకుండా కుడి కాలుని పైకి లేపి అలా ఆపవలసి ఉంటుంది. గాలి పీల్చి కాలు పైకి లేపి అట్లా ఆపుతాం. గాలి అవసరమైనప్పుడు మెల్లగా గాలి పీల్చుకుంటూ కాలు దింపేస్తాం. మరొక ప్రక్కకి ఏకపాద ఉత్తాన పాదాసనం చేద్దాం. ఈసారి ఎడమ కాలుని మోకాలు బెండ్ చేయకుండా పైకి లేపి అట్లా ఆపుతాం. కుడి కాలుని స్ట్రైట్గా అట్లా చాపేస్తాం. ఇట్లా 2 కాళ్ళు కలిపి లేపటానికి అవకాశం లేనివారు విడివిడిగా ఒక్కొక్క కాలు అట్లా చేసి చూపించడం జరిగింది. ఇక ఎవరికైతే 2 కాళ్ళు కలిపి లేపే సామర్థ్యం ఉంటుందో అలవాటు మీద అసలైన ఉత్తాన పాదాసనం చూడండి. 2 కాళ్ళు దగ్గరికి జరిపేస్తాం. 2 అరిచేతుల్ని తొడల దిగువ భాగాన్ని నేల మీద అట్లా ఆనిచ్చేస్తాం. 2 కాళ్ళను కలిపి మోకాళ్ళు బెండ్ చేయకుండా నేల నుంచి ఒక అడుగెత్తులో లేపి సుమారుగా అట్లా ఉంచి ఆపుతాం. కదలకుండా యాసనంలో ఒక 1 నిమిషం వరకు అట్లా ఉంటే చాలా మంచిది. పొత్తి కడుపు తగ్గించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉండగలనంతసేపు అట్లా ఉంటాం. మెల్లగా గాలిని తీసుకుంటూ కాళ్ళు నేల మీద పెట్టేసి చేతులు కాళ్ళు అట్లా వాల్చేసి శవాసనలో రిలాక్స్ అవుతాం. మీరు ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు చేయండి. ఎక్కువసేపు ఆసనంలో కదలకుండా ఆసన స్థితిలో అదే రకంగా ఉంటే మీకు ఫలితం ఎక్కువ వస్తుంది. ఆ భాగాల్లో కొవ్వు బాగా కరుగుతుందన్నమాట. ఎంత ఎక్కువసేపు ఆసనంలో ఉన్నారో దానికి తగ్గట్టే మీ కొవ్వు కరిగే స్థితి ఆధారపడి ఉంటుందని మరవకండి. చూసారు కదా, పొట్ట తగ్గడానికి మనందరం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. మరి డాక్టర్ గారు చూపించిన ఈ ఆసనాలను రోజు ప్రయత్నిస్తే గనక పొట్ట త్వరగా తగ్గి మన ఊపిరితిత్తులపైన అలాగే ఇతర అవయవాలపైన ఎటువంటి భారం పడకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా ప్రకృతి విజ్ఞానం కింద అసలు బీట్రూట్ని మన ఆరోగ్యానికి, అందానికి, ఆహారానికి ఎలా ఉపయోగించుకోవచ్చు చక్కగా విజ్ఞానం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, ఈ రోజు ఎపిసోడ్లో ప్రకృతి విజ్ఞానంలో డాక్టర్ గారు బీట్రూట్ గురించి చెప్తూనే రక్తదానం గురించి కూడా చెప్పారు. మరి మీరు కనుక ఒకవేళ రక్తదానం ఇవ్వడానికి అర్హులైతే కనుక రక్తదానాన్ని చేయండి, ప్రాణాలని కాపాడండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.